సుయోధన్ అంటే ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో ఫోన్ ట్యాపింగ్కు మేము పాల్పడ్డామంటని చెప్పి భుజంగరావు గారు స్పష్టం చేశారు ఆయన స్టేట్మెంట్ లోపల. టీవీ5 ఉద్యోగి ఒక ఆయన సెటిల్మెంట్ గురించి ఒక వ్యవహారం గురించి ప్రోద్బలం అతను ప్రోత్సహించడంతో అతను ఫోన్ ట్యాప్ చేసి అతన్ని బ్లాక్మెయిల్ చేశామంటని చెప్పి అతను ఒప్పుకున్నారు. అటువంటి ప్రైవేటు వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్పై ఎలాంటి విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది లీగల్గా? మెయిన్ ఇక్కడ ప్రైవేట్ అంటే ఐ టేక్ హిస్ నేమ్ టీవీ5 యాంకర్ సాంబశివరావు గారి ప్రోద్బలంతో సంధ్య గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత శ్రీధర్రావు గారిని మేము ఇబ్బంది పెట్టాం, బాధ పెట్టాం. అతని నుండి 15 కోట్ల రూపాయలు ఎక్స్టార్షన్కు మేము ప్రయత్నం చేశాం. అందులో సక్సెస్ఫుల్గా 13 crores వసూలు చేయగలిగినామంటని చెప్పి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడు. ఇటువంటి వ్యవహారాలలో ఎవరైతే కో అక్యూజ్డ్గా క్రైమ్కు కో కాన్స్పిరేటర్గా పనిచేసినటువంటి వాళ్ళపైన లీగల్ యాక్షన్ ఎట్లుంటుంది? సో కో కాన్స్పిరేటర్స్కి కూడా కాన్స్పిరేటర్స్ లాగే సేమ్ దే ఆర్ అక్యూజ్డ్. A1 కానివ్వండి, A10 కానివ్వండి, క్రైమ్ ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఒకటే రకమైన పనిష్మెంట్ ఉండొచ్చు. సెంటెన్సింగ్లో కొంచెం తేడా రావచ్చు, కొంచెం జాప్యం చూపించచ్చు. వీళ్ళు ప్రైవేట్ సిటిజన్స్ కదా, వీళ్ళని వాడుకున్నారు అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే. అయినా కూడా ఇలాంటి విషయాల్లో నాకు తెలిసి కోర్ట్స్ ఏవీను సెన్సిటివ్గా ఉంటాయి తప్ప లీనియంట్గా ఉండవు. సెన్సిటివ్గా ఉండడం అని అంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఒక్కసారి జరగడం, మనం పోన్లే పాపం అని వదిలేస్తే ఇంకెన్నిసార్లు ఎంతమంది చేస్తారు అనేటువంటి ఒక ఆలోచనతోటి వాటిని చాలా తీవ్రతగా తీసుకుని, చాలా సివియర్ యాక్షన్ తీసుకుని, చాలా సీరియస్ సెంటెన్సింగ్ పనిష్మెంట్ ఉంటాయి. అదే కాకుండా ఒక ఎగ్జాంపుల్గా నిలబెట్టాలి. అంటే మనం జనరల్గా ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు చూసేది ఏంటంటే 2 రకాల పనిష్మెంట్స్ సెంటెన్సింగ్స్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ని కానీ ఫాలో అవుతాయి న్యాచురల్ జస్టిస్ని చూసుకుంటూ. ఒకటి ఏంటంటే క్రైమ్ ఏం జరిగింది, దానికి శిక్ష ఏమి ఇవ్వాలి, అంతవరకు. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్రైమ్కి ఈ శిక్ష ఇవ్వడం మూలాన సొసైటీకి మనం ఎట్లాంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాం, సొసైటీకి మనం ఏమి కన్వే చేస్తున్నాం, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తెలియంది కాదన్నా, మన దర్శకులకు మన శ్రోతల కోసం చెప్పేది ఏంటంటే బేసిక్గా ఈ ఏదైతే ఈ క్రైమ్ అనేది ఉంటుందో అది ఒక మొత్తం సొసైటీకి అగెయిన్స్ట్గా చేసింది. అందుకే మనం ఎప్పుడు కేసెస్లో స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ సో అండ్ సో, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ సో అండ్ సో, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ సో అండ్ సో అని ఉంటాం తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగేది కాదు. క్రిమినల్ కేసు అనేది ఎప్పుడైనా సరే ఒక మనిషికిను రాష్ట్రానికి స్టేట్కి మధ్యలో జరిగేది అనమాట కేసు. ఎందుకంటే క్రైమ్ అనేది మొత్తం సొసైటీ మీద ఇంపాక్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ కానీ ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ని కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా గ్రహించాల్సి వస్తుంది. సో నాట్ జస్ట్ బ్లాక్ మెయిలింగ్, నాట్ జస్ట్ క్రిమినల్ ఇంటిమిడేషన్, ఈవెన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టాల కింద కూడా తీసుకొచ్చి చాలా తీవ్రమైనటువంటి సెంటెన్సింగ్, తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి. డెఫినెట్గా కోర్టు వీరి వెనకాల మళ్ళీ నేను అదే చెప్తున్నాను శ్రీశైలం, మీరు అన్నట్టుగా 15 కోట్లు అడిగారు, 13 కోట్లు వచ్చాయి. కానీ 15 కోట్లు 13 కోట్లు ఎవరు అడిగారు, ఎవరు అడిగించారు, ఆ 13 కోట్లు ఎక్కడికి పోయాయి, ఎవరికి వెళ్ళాయి, ఎవరెవరు దాన్ని తీసుకున్నారు? దేర్ ఇస్ ఆల్సో ఆల్వేస్ వెరీ సింపుల్ మెకానిజం ఫర్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ లో అనమాట. మన కార్పొరేట్ సైడ్ చూస్తాము, మనం ఈవెన్ పెద్ద పెద్ద కేసుల్లో కూడా చూస్తాము. ఫాలో ద మనీ అంటారు, విటమిన్ M, ఫాలో ద మనీ. వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ద మనీని మనం ఫాలో అయినప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఏ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాయి అని చెప్పి మనము మన సెంట్రల్ ఏజెన్సీస్ని కానీ మనకు ఉన్నటువంటి కోఆర్డినేషన్స్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్తో కానీ వాటిని ఇన్వాల్వ్ చేస్తే ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది మనం చాలా స్పష్టంగా క్లియర్గా తెలుసుకోగలం.